ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని పని చేయుటకు పిలుపు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఈ వాక్యంలో దేవుడు కోరేషు రాజు ద్వారా తన ప్రజలను ఒక గొప్ప పనికి పిలిచాడు. వారు బబులోను చెర నుండి విడుదలైన తరువాత తమ సౌకర్యాలను మాత్రమే వెతకకుండా మొదట దేవుని మందిరాన్ని నిర్మించాలని పిలుపునిచ్చాడు. దేవుని పని చేసే వారికి వారి దేవుడు వారికి తోడైయుండును గాక అనే ఆశీర్వాదాన్ని కూడా ప్రకటించాడు. నేడు కూడా దేవుడు తన రాజ్య నిర్మాణంలో భాగస్వాములమవ్వమని మనలను పిలుస్తున్నాడు. సంఘ నిర్మాణం, సువార్త ప్రకటించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, ఆత్మలను క్రీస్తు వైపు నడిపించడం, ఇవన్నీ దేవుని మందిర నిర్మాణంలో భాగాలే. దేవుని పని చేయడానికి ముందుకు వచ్చే వారిని ఆయన ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన సన్నిధి, శక్తి, జ్ఞానం, కృప వారితో కలిసి ఉంటాయి. దేవుడు ప్రతి విశ్వాసిని తన పనికి పిలుస్తున్నాడు. దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని సేవలో శ్రమించిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. దేవుని రాజ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంది. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ రాజ్య పనిలో మమ్ములను ఉపయోగించుటకు పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు. నీ పని చేయడానికి సిద్ధమైన హృదయాన్ని, విశ్వాసాన్ని, అంకితమైన భావాన్ని మాకు అనుగ్రహించమని, మాకు తోడుగా ఉండి మమ్ములను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.